జిబిడే హాయ్ హలో నమస్తే ఎల్ఎన్ క్రియేషన్స్ సమర్పించు సినిమా ఛాన్స్ దబిడి దిబిడి కామెడీ షో స్పాన్సర్డ్ బై ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. విక్టరీకి కేర్ ఆఫ్ అడ్రస్ మన విక్టరీ వెంకటేష్. ఆయన ఏ గెటప్ వేసినా పర్ఫెక్ట్. ఒక తులసి, ఒక గణేష్, ఒక నారప్ప. ఈరోజు మన సినిమా ఛాన్స్ దబిడి దిబిడి కామెడీ షోకి జడ్జిగా వస్తున్నారు నారప్ప, విక్టరీ వెంకటేష్ గారు. లెట్స్ వెల్కమ్ నారప్ప గారు. నా చిన్నప్పకి ఏమైనా జరిగిందంటే నరికేస్తా. మీ చిన్నప్ప ఎవరో తెలియదు కానీ నా చిన్నప్ప మాత్రం నా గుండెల్లో ఉన్నారు. ఎవరు? నువ్వే నారప్ప. చిలిపి చూపుల చలాకి. ఇదిగో, ఏం పేరు నీ పేరు? డాలీ. డాలీ, మీ వాళ్ళు స్కిట్స్తో రెడీగా ఉన్నారా? మీ ఆవేశం తగ్గించడానికి మా వాళ్ళు స్కిట్స్తో కూల్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఓకే, ఒక్కొక్కరిని ప్రవేశపెట్టు. నరికేస్తా కాదు, నవ్వేస్తా. ఓకే. డాలీ, నీ నుంచి నాకు భూములొద్దు, బంగారం వద్దు, డబ్బులొద్దు. ఒక్క యాంకరింగ్ నేర్చుకుంటే చాలు. అంతా మీ బ్లెస్సింగ్స్ అండి. నారప్ప, ఇక చూస్తాప్ప. పుష్ప స్నూప్ చూడాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ మోడల్ మెహబూబ్ అండ్ టీమ్. ఏంది మచ్చా అట్లా కూర్చున్నావు? అక్కడ అందరు ఉన్నారు, జడ్జి గారు ఉన్నారు, ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, యాంకర్ గారు ఉన్నారు. ఇప్పుడు ఈ కాలు నాదే, ఈ కాలు నాదే. నా కాలు మీద నా కాలు వేసుకుని కూర్చున్నా. ఈ కాలు నీదే, ఈ కాలు నీదే. కానీ లోపల ఏముందో ఏం లేదు కదా, కెమెరా కూడా పడుతుంది. యాంకరు 1000 రూపాయల పూజకు ఏమన్నా ఒప్పుకుంటుందేమో అడుగుతావా? వద్దు మచ్చా, వద్దు మచ్చా. ఏమైంది మచ్చా? అవి అక్కడ ఉన్నారు చూడు, 10,000 రూపాయల పూజతో గట్టి చేస్తాడు. వద్దులే వద్దు మచ్చా. అసలు కత్తి పట్టుకున్నాడు. అయ్యో మచ్చా, ఎవరో నాకు తెలియదు మచ్చా. పుష్ప యాంకర్ 1000 రూపాయల పూజ కాదు, అసలు వద్దా? 100 రూపాయల పూజ. నారప్ప చెప్పు కప్ప. అయితే ఓకే మచ్చా. మన హీరోయిన్ అదే మచ్చా లోపల ఉంది మచ్చా. సాంగ్ పెడతారా అనుకుంటా. సాంగ్ పెడితే వచ్చింది. సాంగ్ పెట్టాను సార్. చూపే బంగారం నువ్వు భలేగా ఉండవు. ఏం పేరు నీదే? శ్రీవల్లి స్వామి. సంతలో పల్లీలో అమ్ముకునే దాని మాదిరి ఉంది. పల్లీలో అమ్ముకునే దాని మాదిరి ఉంది. ఇది శ్రీవల్లి అంట. పార్క్ లో పల్లీలు అమ్ముకున్నా 10 మంది ఎంటబడేవాడు స్వామి. దేనికి కావాల్సింది కూడా అదే అన్న. ఒక్క నిమిషం, ఇది మహబూబ్ స్కిట్టా? బాగా చేయండి మచ్చా. నువ్వు మంచిగా చేయి మచ్చా, నేను పీకలు తెయ్యేలా ఉన్నాయి. వదిలే, కొంచెం జాగ్రత్తగా ఉండాలా మచ్చా. సరే కానీ నీ పేరేంటి స్వామి? పుష్ప, పుష్పరాజా. పూలు అమ్ముకునే వాళ్ళ నువ్వు పుష్పరాజా. ఏంది మీ అటుంటావు? తగ్గేదేలా. అది పుష్ప, అది అల్లు అర్జున్ చెప్తే తగ్గేదేలా అంటారు. మరి నేను చెప్తే పూలు అమ్ముకునే వాళ్ళ ఉన్నావు కదమ్మే. 100 రూపాయలు ఇచ్చా, ముద్దు ఇచ్చావా? నేను అంత చీప్ కాదు స్వామి. అంటే కాసులేనా? నాకు అంత దుడ్డు లేదు కానీ కొంచెం అడ్జస్ట్ చేసుకోమే. 100 రూపాయలు కదనే, పల్లీలు తెచ్చుకోవచ్చు 100 రూపాయలతోటి. ఎవరు లేదు? పల్లీలు అమ్ముకునేదన్నా అన్న అంటుందిరా, మళ్ళీ మూత అడుగుతుంది. ఓయ్, నువ్వైనా ముద్దు పెట్టాలంటే 2 ముచ్చట్లు వేసుకోవాలి కానీ దీన్ని ఏమని చెప్పమే. దానికి సిగ్గు, నాకే సిగ్గు లేదు. అవంతా నాకేయి ముద్దు నేనే ఇస్తా. నువ్వే 100 ఇచ్చి ముద్దు పెట్టేస్తానే, నాకు వద్దులేమే. సరే కానీ పుష్ప, నేను చూస్తలేని చెప్పి
నీకు పులుసు కారిపోతుందంట కదా. ఓమే పులుసు కారిపోతుంది కాదు మే, పులుపు ఎక్కిపోతున్నావు అనాలా. ఇప్పుడేమో పులుపు ఎక్కుతావు, తర్వాత నలుపు ఎక్కుతావు, చూసుకో. నలుపు గురించి ఇదే మాట్లాడారా, కిలో మేకప్ కొడితే కానీ కనపడదు. మచ్చా ఏంది ఇది సిరివెల్ అంటే పంచులు మీద పంచులతో నువ్వు కూడా పంచేసుకో, అరువు అవుతుంది ఇక్కడ. ఆల్రెడీ చేసినా కదా మచ్చా. ఈ పంచు కాదు ఆ పంచు. ఓహో లేకపోతే సరే కానీ పుష్ప, నాకు నారప్పని చూస్తే ఫీలింగ్స్ వస్తున్నాయి. నారప్పని చూస్తే ఫీలింగ్స్ వస్తున్నాయా? గొడవలు ఉందమ్మే. మరి నన్ను చూస్తే ఏమొచ్చింది? వచ్చిన ఫీలింగ్స్ వస్తున్నాయి. నాకడ కూడా ఉంది కదా గొడవలే. సర్లే గాని ఇంతకు ముందు ఆ భుజం ఎత్తినావు, ఇప్పుడు ఎందుకు ఈ భుజం ఎత్తినావు? ఇది లేపి లేపి నొప్పి తెచ్చింది మే, అందుకే ఇది లేపినా. అన్ని లేపుతావు గానీ కానీ స్కిట్ మాత్రం లేపవంట. ఓహో మచ్చా నువ్వు ఎట్లయినా లేపాల మచ్చా. లేపుతాం మచ్చా. స్కెట్తో మనది విన్నింగ్ అయ్యాల. సర్లే కానీ పుష్ప, మా నాన్న చూసిండు అనుకో, ఏంటమ్మి నువ్వు పాలాపరం చేస్తున్నావా లేకుంటే పుష్ప గడితో పత్యాపరం చేస్తున్నావా అంటాడు. కానీ గేదెలు వచ్చి ఉంటాయి, వెళ్ళి పాలు చూసుకోవాలి. ఏమే ఉండే కదా మేము ఆల్రెడీ తెచ్చుకున్నాం కదా గేదెలు. లేపడానికి తీసుకొచ్చే స్వామి. ఓహో మచ్చా పడుతుందంటావు నాకు? అమ్మో ఏంది మచ్చా, కిల్లితో పాటు నన్ను కూడా నవ్వేటట్టు చూస్తుందా? ఎవరు మచ్చామే? ఏవో నాకేదో ఎక్కడో తేడా కొడుతుంది మచ్చా. ఎవరు మే నువ్వు? నా పేరు దాక్షాయణి. దాక్షాయన మార్కెట్లో పల్లి దాక్షాలు అమ్ముకునే దాని మాదిరి ఉంది. నువ్వెవరబ్బే? లేపుకోండి కానీ పల్లె. నన్ను చూసి అందరు లేపుకొని ఉంటారు కానీ నీ పేరేనో చెప్పబ్బే. పుష్ప మే. పుష్ప పుష్ప ఏంది మెట్ట చూస్తున్నావా? పుష్ప అంటే పువ్వు యాడుందని చూసి పువ్వు నీ కాడ ఉంటుంది కానీ నా కాడ ఉంటుంది. అదే మే పూలు పెట్టుకొని వచ్చినావు కదా. సరే కానీ నా దగ్గర కిల్లి అయిపోయింది, ఉంటే ఇయ్య రాదు. కిల్లి లేదు కానీ టైం ఉంది పట్టుమే. అదేంటబ్బే తీసి నోట్లో పెట్టేసినావా? చేతిలో పెట్టి అలవాటు లేదులే మే నాకు. ఉల్లిపాయల బేరం ఎలా ఉంది? ఉల్లిపాయలా? ఏం వ్యాపారం అమ్మే, అది ఎవరు దొంగతనం చేస్తారని భూమిలో దాచిపెట్టినా, అదేమో మూలగాలు ఎత్తి సెటిల్ అయిపోతున్నాయా. చెట్లు ఎత్తే పర్లేదు కానీ చెట్ల కింద ఏం కాకుండా చూసుకో అబ్బి. నువ్వు పోతే ఎట్టయితుంది మే? ఏంటి పుష్ప, ద్రాక్షాయంతో ముచ్చట్లు పెట్టినావు. అబ్బా నీకోసం వెయిటింగ్ చేస్తాను మే. సరే కానీ పుష్ప, బాగానే పెంచి ఉండవేంది? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఏంది మదే? పొట్ట. పొట్టనా? తిని తిని పెరిగిపోయిందిలే మే. సరే కానీ నీ ఎర్రగడ్డలో బిజినెస్ ఎలా ఉంది? ఏం బిజినెస్ అమ్మే, ఏం జరగడం లే, మొత్తం లాసే. అన్ని ఎర్ర ఎర్ర జరిగిపోయాయి, అలా జరిగిపోయాయి ఎర్రగా. అటైపోతుంది. సరే కానీ ఆ ఎర్ర ఉల్లిగడ్డలు చూసుకోవడానికి బుధవారం సీన్ వస్తున్నా అంట కదా. అవు మే. ఈడప్ప బుధవారం సీనా? ఓయ్ బుధవారం సీన్ మే, వాడు బుధవారం సీనో బేస్తవారం సీనో కాదు మే, మంగళం సీనో. ఏదో ఒక సీన్ కానీ పోయి అది చూసుకో ఫస్ట్. ఓరా పోదాం పారా. జాగ్రత్త జాలరెడ్డి, జారిపోగలవు. చూస్తే ఆల్రెడీ జారిపోతుంది శ్రీవల్లి. సరే కానీ నీకు జాలరెడ్డి అని ఎలా వచ్చింది పేరు? జాలి, దయ, కర్ణ అలాంటివి ఏవీ లేవు కాబట్టి నాకు చిన్నప్పుడు జాలరెడ్డి అని పేరు పెట్టారు. కానీ చూస్తే జాలి కలుగుతుంది శ్రీవల్లి. ఏంది జాలరెడ్డి, చెయ్యి పట్టుకున్నావు? కెమెరాలు ఉన్నాయి కాబట్టి చెయ్యి మాత్రమే పట్టుకున్నా, లేకుంటే కాళ్ళు పట్టుకునేవాడివా? ఎంట్రీ. ఒరే 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 నువ్వేంటి పట్టుకున్నారా? ఒరే ఓమే అవి వాడు చేయి పట్టుకున్నా కానీ ఎందుకు మేము గమ్మున ఉండవు? జాలరెడ్డిని చూస్తే నాకు జాలిగా ఉంది పుష్ప. కరెక్ట్ సెట్ ముచ్చా, కరెక్ట్ సెట్. ఏంది మే వాడు వచ్చి మీద పన్నా కానీ ఏమనుకున్నావా? ఏమో స్వామి, జాలరెడ్డిని చూస్తే నాకు కూడా ఫీలింగ్స్ వస్తున్నాయి. నన్ను చూసే ఫీలింగ్స్ రావు. ఇందాక జీవన్ నన్ను చూసే ఫీలింగ్స్ వస్తున్నాయి అన్నావు, ఇప్పుడు వీళ్ళు చూస్తే వస్తున్నాయి అన్నావు. నన్ను చూసి ఏమొస్తుంది మే? నేను చూస్తే ఉన్నావు, మూడు, ఉత్సాహం అన్నీ పోతున్నాయి స్వామి. ఈసారి నీకు ఫీలింగ్స్ ఎవరి మీద స్కిట్ అయితే చాలా బాగా నచ్చింది. నేనైతే చాలా ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యాను. చాలా పంచెస్ ఉన్నాయి. సో జడ్జ్ గారు మీకు ఎలా అనిపించింది మన మెహబూబ్, మోడల్ మెహబూబ్? బాగుంది.
ఆల్ ద బెస్ట్ మోడల్ మెహబూబ్ అండ్ పులిహోర ప్రతాప్. లవర్ లేక నిద్రపట్టిన ఫ్రెండ్కి ఆ ఫ్రెండ్కి లవర్ ఎలా సెట్ చేయాలని ఆగమాగమవుతున్న ఫ్రెండ్. చివరికి ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ మ్యాగ్నెట్ మధు అండ్ టీమ్. రే మధు ఏంద్రా మంచి హుషారు మీద ఉన్నావు? పాటలోనే హుషారు ఉంది మామ. నీలో లేదు, నాలో లేదు, మనకు పిల్ల లేదు. అరే మూర్ఖుడా, నాకు నా డాలి ఉంది కారా. కుక్కతో వచ్చినట్టున్నావు మామ. నక్కను బాగానే సెడి చేసినావు. అరే నువ్వు డాలి నక్కా గిక్కా అనగరా. నేను కుక్క అన్న పర్లేదా మామ? అరే అరిగా ఇక్కడ ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు సెట్ చేసుకోవచ్చు కారా. మన ముందు ఆయన మనకంటే ముందంజలు ఉన్నారా? అంటే కొంప తీసి నా డాలిని కానీ నా డాలి మీద నా నమ్మకం ఉంది కానీ, అరే నీకు పిల్లని సెట్ చేయాలి అంతే కదా. అంతే మామ. నీకు పిల్లని సెట్ చేసే వరకు నేను కనీసం మంచినీళ్ళు తాగను, నిద్రపోను, అన్నం కూడా ముట్టుకోను రా. నువ్వురా మా ఫ్రెండ్ అంటే అట్లుండాలరా. అరే బిర్యానీ పెట్టిద్దాం, ఆకలి అవుతుంది. కచరా నా కొడక, లోఫర్ నా కొడక. అన్నం పెట్టిద్దు. సరే మామదా. ఈ పాటలో ఉన్న ఉప్పు ఆ పొట్ట మంచం మీద ఉంటే నా కడుపులో ఎప్పుడో కాయలు కాసేవి. అదేంటే మన ఇంటి వెనకాల ఉన్న మామిడి చెట్టు కాయలు బాగానే కాస్తున్నాయి కదా. నేను అనేది చెట్టు కాయల గురించి కదా, నా కడుపులో కాయాల్సిన కాయల గురించి. కోసి పిచ్చిదానా, ఆ కాయలు తింటే నీ కడుపులోకే కదనే వెళ్ళేది. అయినా జీవన్ గారు రోజంతా కష్టం చేసి సాయంత్రం కాగానే ఓ 90 తీసుకొని ఇలా వేసి అలా పడుకోగానే నిద్ర వచ్చేస్తుందండి. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఆకలి కూడా కావట్లేదు, అట్లనే పడుకుంటున్నా సార్. ఈయనకు ఆకలి కాదు, నా ఆకలి తీర్చడం రాదు. అదేంటే ఏమో అంటున్నావు? ఏం లేదు, నాకు ఆకలి అవుతుంది, తిందాం పదండి అంటున్నా. సరే పద. నమస్కారం సార్. ఏం కొత్తగా కనబడతారు ఇక్కడ? నమస్కారం సార్, నేను మీ పక్కింట్లో ఉంటాను. ఇది నా భార్య తేజు. ఓ బాగుంది సార్. ఏంటి సార్ బాగుంది అంటారు? సార్ అదిగా సార్, మీ జంట బాగుంది అంటున్నారు సార్. అవునా, నిజమా? ఇంతకీ మీరేం చేస్తుంటారు సార్? నైట్ డ్యూటీ సార్, వాచ్మెన్. ఓ మాకు కావాల్సింది కూడా అదే సార్. ఏంటి సార్? అయ్యో సార్ అది కాదు సార్, అంటే మీలాంటి వాళ్ళ వల్లే కదా మా ఇంట్లో దొంగలు పడకుండా ఉంటున్నారు అంటున్నారు. అయ్యో దాని ఏముందండి, మీరు చూస్తే చాలా మంచి వాళ్ళలో ఉన్నారు. మా ఆవిడ కాఫీ చాలా బాగా పెడుతుంది, తాగి వెళ్ళండి సార్. కాఫీ అయినా ఇంకేమన్నా? ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏంటి సార్? అయ్యో సార్ మీరు తప్పు గారు సార్, దండం పెడతా. కాఫీతో పాటు ఏమైనా బిస్కెట్లు దొరుకుతాయని చెప్తున్నారు సార్. ఏమే బిస్కెట్లు అట్ట తెచ్చివు? సరే తీసుకోండి, తీసుకో. బాగుంది సార్. అసలు మీకు ఏం కావాలి సార్? మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది సార్. అసలు మీకు ఏం కావాలి సార్? అదే సార్, కాఫీ చాలా బాగుంది, అదే చెప్తున్నాను. తీసుకోండి మేడం. ఇటీ సరే సార్, అయినా నాకు డ్యూటీ టైం అవుతుంది సార్, మళ్ళీ కలుద్దాం. మీరు కలవపోయారని కలుస్తూ ఉంటాను సార్. రావే. ఆంటీరా అమ్మాయిని సెట్ చేస్తారా నీకు? బాగా టెన్షన్ తీసుకోకు. అమ్మాయి ఒక్కటి కూడా వస్తలేగా మావా. సెట్ చేస్తారా, టెన్షన్ తీసుకోకు. ఎందుకు అడిగి చేస్తున్నావు? అన్నా ఇప్పుడు ఏమైంది రావు, నువ్వు పోయినావా? బతికే ఉన్నా మావా. ఏందమ్మా? అన్నా చెప్పు. అన్న ఈ అడ్రస్ ఎక్కడ కొంచెం చెప్తారా? స్టేట్ వెళ్ళి రైట్ తీసుకొని దూకిస్తావు పో. ఏం లేదు మేడం, అంటే స్ట్రైట్కి వెళ్ళి రైట్ తీసుకుంటే అదే మీ లొకేషన్ అంటుండు అంతే. థ్యాంక్స్ అన్నా. అన్న అంటది ఇంద్రా. నువ్వు దున్నవిరా నువ్వు. అన్నా నాకపోతే ఏమంటారు రా? అవును, నా అడ్రస్ నీకెట్లా తెలుసు? ఎవడీడు? నా బాయ్ ఫ్రెండ్. ఎవడు? నా బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? ఎవరు నువ్వు? ఎందుకు కొడుతున్నావు? అన్నా, నీ అన్నను అన్నను అన్నా. అన్నా ఆగమ్మా, అసలు ఒకటే పాయింట్ ఊడిపోతుంది. ఆగమ్మా. ఏంది చెప్పు. అన్నా మేము ఇద్దరం లేచిపోయొచ్చామన్నా, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఇందాకేమన్నావు? అన్నా వీళ్ళ ఇంట్లో అడ్రస్ తెలుసుకొని మరి వీళ్ళని ఇరికిస్తా సార్. అరే అందుకే రా నీకు పిల్ల పడతలేదు. అన్నా మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాం. అందులో సాక్షి సంతకం నువ్వే అన్నా. సాక్షా? ఎక్కడుంది సాక్షి? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఒరే రే, సాక్షి అంటే అమ్మాయి కాదురా, సాక్షి అంటే సిగ్నేచర్ రా. కోసి మందికే గతి లేదు మామ. సిగ్నేచర్ ఎక్కడి నేను? సిగ్నేచర్ అంటే ఇది కాదురా, సంతకం రా. సంతకమా? సరే, ఆ గీకడాలు గోకడాలు మనకు బాగానే వస్తాయి రా. ఈ గీకడం మాత్రం నాకు రావట్లేదురా.
సరే మీకు ఏందమ్మా మీ ప్రాబ్లం ఏంది? పెళ్లి కావాలి. సరే ఇప్పుడు ముహూర్తాలు లేవు, తర్వాత చేస్తాను, అడుగురి. నువ్వు ఏం మనిషి ఉన్నారు, అందరు పెళ్ళేదో పట్టుకుంటా ఉంటావు. ఏంటే ఈరోజు మంచి ఊపమైందన్నావా? ఏదైనా ముచ్చటుందా? మీరు లేక నేను లేక స్కిప్ దొబ్బుతుంది, అప్పుడు బయటికి మనల్ని దొబ్బుతారు షో వాళ్ళు. ఎందుకే నా పురుగు తీస్తున్నావు అందరి ముందు? బయటికి వెళ్తున్నా కానీ ఏదైనా కావాలా? తలకాయ కూర తీసుకురండి. రోజు నా తలకాయ తింటావు. పాపమే ఆ మేకల తలకాయలు ఎందుకు? అబ్బా తీసుకురండి. అందరూ చూస్తున్నారు, లోపలికి పో. నమస్కారం, బ్యాచరా? హాయ్ బ్రో. కాదు సార్, నా పెళ్ళయింది. ఓ డార్లింగ్ ఇలా రా. ఆవిడ సార్? అవును సార్. చాలా బాగుంది సార్. ఏం సార్ ఏదో అంటున్నారు? సార్ అది లేదు సార్, అంటే మీ జోడీ బాగుంది, జోడీ యాప్ లో చూసి చేసుకున్నారా అంటున్నారు సార్, అంతే. అవునా, మా బంధువులు కూడా అదే అంటారండి. ఇప్పటి నుంచి నేను కూడా మీకు దగ్గర బంధువుని అవుతానండి. నిజమా అండి? అవునా, ఓకే అండి. మరి నేను అది కాదు సార్, అంటే పక్కనే ఉంటాం కదా, బంధుత్వం కలుపుకుందామని. అవునా? చెప్పండి సార్, ఇంకా ఏం పని చేస్తుంటారు మీరు? లారీ డ్రైవర్ సార్, దూరం వెళ్ళి బాగా కష్టపడి 2-3 రోజుల తర్వాత వస్తాను సార్. అవునా, మీరు అక్కడ కష్టపడండి సార్, నేను ఇక్కడ కష్టపడతా. సార్ సార్ ఏదో కష్టపడుతున్నాడు ఏంటి సార్ ఇక్కడ? లేదు సార్, అంటే మీ ఇంటికి ఏదైనా అవసరం ఉంటే మేము మా వాళ్ళ దగ్గర ఉండి చూసుకుంటాం అంటున్నారు సార్, అంతే. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా? ఇంతకి మీరేం చేస్తుంటారు? మీ పిల్లలను గెలుపుతుంటా. పెళ్లి సంబంధాలు చూస్తుంటాడు సార్, మ్యారేజ్ బ్రోకర్ సార్. బ్రోకరా? దండం పెడతారా? సరే సార్, నాకు పని ఉంది, మళ్ళీ మాట్లాడతాం. ఏం చేయాలరా, ఇబ్బంది పడతలేదు. సెట్ చేస్తాను గారు, నేను సెట్ చేస్తా, నువ్వు టెన్షన్ తీసుకోకు. మధు గారు కాఫీ తాగుతారా? మీ చేత్తో విషం ఇచ్చినా తాగుతారండి. ఆ పని చేయమ్మా, దరిద్రం పోతుంది. ఆగురా నువ్వు. కాఫీ చాలా బాగుంది తెలుసా? ఈ గాజులే సైజు. ఏమే ఏంటి సార్ మా భార్య చేపట్టుకున్నారు? ఏదో సార్ మీరు తప్పుగా అనుకోండి సార్, మీ భార్యను చూస్తే చిన్నప్పుడు తప్పిన వాళ్ళ చెల్లె గుర్తొచ్చిందంటండి. అంటే బంగారం గాజులు చేపిద్దామని ప్రేమతో సైజ్ చూస్తాడు, అంతే. ఏమనుకోకండి. మీరు ఎంత మంచి వాళ్ళు సార్. మంచోడా పాడ కొద్దిగా నీ కొంప కొల్లేరే. ఏంటి సార్? ఏం లేదు సార్, మీరు మంచోళ్ళు అని చెప్తారు సార్. అరే రావే, సెట్ చేస్తా వరకు ఎందుకు అడి చేస్తాను నువ్వు? సెట్ చేస్తాను, నువ్వు టెన్షన్ తీసుకోకు. మళ్ళా దారి కాడికి పోతాడు వీడు. మీ ఆయన ఇంట్లో లేడా? అయ్యో, ఈ రోజు మా ఆయన వచ్చే రోజు అండి. లారీ కదా, టైం పడుతుందిలే. నీకు ఒక్క ఉంగరమే ఉందా? అవును మధు. నేనైతే ఈ ఏళ్ళకి కాళ్ళకు కూడా ఉంగరాలు చేపిస్తా. అయ్యో అవునా? అయిపోయింది, బతికి అయిపోయింది. నీకెత్తర్లే ఈ రోజు అంతా. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? సార్ తప్పుగా అనుకోకండి సార్, మీకు దండం పెడతా సార్. అంటే మీ ఆవిని చూస్తే చిన్నప్పుడు క్యాన్సర్ తో చచ్చిపోయిన వాళ్ళ అక్క గుర్తొచ్చిందంట. బాధతో ఓదార్తాడు, బాధపడరా? అవును బాబాగారు. అయ్యో, మన పొరుగుంటోళ్ళు ఎంత మంచోళ్ళే. అవునండి. మంచోడ పాడ కూర్చోతి లారీకి బొక్క పడేది, ఇది తెలీదు. సరే సార్, నాకు చాలా టైం అయిపోయింది, మళ్ళా కలుస్తాను. కలవకండి సార్, వెళ్ళండి. బాయ్ తమ్ముడు. బాయ్ తమ్ముడు. అదేమో చెల్లెని చేసినాం, దీన్నేమో అక్కని చేసినాం, అదేమో వచ్చి అన్న అంటది. ఎట్లా నాకు ఒక పిల్లని పడతా పడదా? ఆంటీలు తప్ప మరి పిల్లలు వద్దా? పిల్లలు సెట్ చేస్తాను కదా, మాట్లాడితే ఆంటీని గెలుపుతావు. మధుగారు 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 ఏమన్నారండి? మధుగారు మధు గారు ఇంకొక్కసారి అన్నారా? ఇందాకది బాగుందిలేండి. మధుగారు చెప్పండి. నా లవర్ని చూసారా? నేను చూసిన ఇందాక ఒక పిల్లతో జంపు. మరి నా సంగతి? నువ్వు ఏం టెన్షన్ తీసుకోకు, మావాడు ఉన్నాడుగా. అరే మామ, నీకు ఓకేనా? నీకు ఓకేనా? మీ ఇద్దరిది రాజారాణి లవ్ స్టోరీ మావా. నీ పేరు? ఇందు. ఇకపైన నీతోటే నా విందు. అది కడుతుంది నిన్ను బొందు. మొత్తానికి మావాడికి అయితే పిల్లల్ని సెట్ చేసినాను, లేకపోతే ఇటు ఆంటీల మీద పడతాడు, లేకపోతే ఇటు అమ్మాయిల మీద పడతాడు. పెద్ద గండం తప్పింది. స్కిట్ చాలా బాగుంది. మ్యాగ్నెట్ మధు అండ్ టీమ్. జడ్జ్ గారు, మీకు ఎలా అనిపించింది స్కిట్? బాగుంది, సూపర్. సో ఆల్ ద బెస్ట్ మ్యాగ్నెట్ మధు అండ్ టీమ్. థ్యాంక్ యూ.
ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఈ స్కిట్ చూడాలనుకుంటున్నారా? ఈ స్కిట్ చూడాలి అంటే లెట్స్ వెల్కమ్ విడాకుల విజయ్ అండ్ టీమ్. అన్న ఓకేనా ఈసారి డాన్స్ వేయలా? నా అసిస్టెంట్ ఒకడు ఉండాలి, ఈడు ఎక్కడ ఉన్నాడు? అరే అసిస్టెంట్ ఎక్కడరా? అదే లోపల ఉన్నాడు. వచ్చేసా అన్న. ఈ రోజు మేము చేస్తున్న స్కిట్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు స్కిట్. నువ్వు చెప్పకూడదు అన్న, చూసే జనాలు చెప్పాలి. తగులుకున్నావా? ఇంకా స్టార్ట్ అవుతావు. బిజినెస్ పని మీద మేము నేపాల్ వచ్చాం. ఇండియాలో ఏం బేకలేక నేపాల్ దానికి వచ్చావా? అరే ఈ రోజు నీకు ఈ నేపాల్ చూస్తుంటే నీకు ఏమనిపిస్తుందిరా? నేపాల్లో చూస్తున్నట్టే ఉందన్న. పందుకేం తెలుసు పౌండ్స్ ఫర్ వాసన అంటే నీకు తెలియదు అంట వాసన. మా నాన్నేమో రెండో పెళ్లి చేసుకోమంటున్నాడు, నాకేమో ఇక్కడ మరి ఎవరు దొరికేలా లేరు. నా మీదే కన్ను వచ్చిందా నీకు? అన్నా నేపాల్ కొట్టి ముల్తాన్ని మట్టి వేసుకున్న పేడ మొక్కని దాడు కూర్చుంది చూడ. ఎవరు చూసినా అలాగే అనిపిస్తుంది నాకు కూడా. సేమ్ అలానే. నాకు కూడా అంతే అన్న. నారప్ప నా మీదే చూడండి. హాయ్. మాకు మేకపిల్లేం వద్దని. మేకపిల్ల అనట్లేదురా, అది నేపాల్ భాష. నేను డీల్ చేస్తా ఉండు. నీకు తెలుగే సరిగా రాదు, మళ్ళీ నేపాల్ అన్న. మేనేజ్ చేస్తానురా. పెళ్లి చేసుకుంటావా? మీ అమ్మని పెళ్లి చేసుకుంటాడంట. మీ అమ్మని పెళ్లి చేసుకుంటాడంట. मेरा नाम साईराम. तुम्हारा नाम साईराम? नहीं श्रीराम. శ్రీరామ్ బొగ్గు కొట్టు శ్రీరామ్. ये कौदा श्रीराम मेरा नाम. बोलो. क्या बोलो? डुम डुम टुम टुम. ఏంటి బాబా అన్న ఇంకోసారి डुम डुम टुम टुम. ఏంట్రా? నువ్వు తేడా అంటుందన్నా. मेरा तेरा नहीं. ఈ తేడానే. शादी ओके ओके ओके. ఓకే అంటరా? ఇక్కడే పెళ్లి చేసుకుంటా. అన్న వాళ్ళ అమ్మల్ని పిలవవా? ఓరే ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కువ అవుతుంది, ఎందుకురా? టీమ్ లెటర్ ఇచ్చినప్పుడే ఎక్కువైపోయింది అన్న క్యారెక్టర్. నిన్ను తీసేయాలి. అరే ఇందాక వెళ్దాం పదరా. అన్న లోపల ఎంతలా అనుకులుగుతున్నట్టు ఏం చేయలే, ఏం లేదు అక్కడ. పద ఇండియాకి. అబ్బో ఏంటి దీన్ని ఇక్కడ ఎవరు పెట్టారు? నేనే. అర్జెంటుగా తీసే దీన్ని తీసేయి. ఈ సీత ఉన్న ఇంట్లో ఇది ఉండడానికి వీల్లేదు. మీ ఇద్దరి మధ్య పాత పగలు ఉన్నాయా? లేదు తీసేపోయినా వెళ్ళిపోతుంది. నేనున్న ఇంట్లో ఇవి ఉండకూడదు, తీసే అర్జెంటుగా. నువ్వు ఎట్టన్నందుకే మీ ఆయన నేపాల్లో ఒక ఆంటీని పెళ్లి చేసుకున్నాడు. ఏంటి? ఏం లేదు తీసేస్తా అంటన్నా. నేను లోపలికి వెళ్ళి వచ్చేలోపు ఉండకూడదు. వెళ్ళు, ఇయే డైలాగులు మీకు. నీకు చెప్పకుండా నీకు ఇంకొక విత్తనం కూడా వేసి వచ్చాడు ఆల్రెడీ. అరే గిరి ఫోన్ వచ్చిందిరా. అదేంటి నేను నిన్నేగా ఆర్డర్ పెట్టింది, అప్పుడే ఎలా వచ్చింది? అది కాదురా, నేపాల్ నుంచి ఫోన్ వచ్చింది, నేను తండ్రి కాబోతున్నట్ట, పిల్లోడు పుట్టాడు. అదేంటన్నా నిన్నేగా నేపాల్ నుంచి వచ్చింది, అప్పుడే తండ్రి అంటే అక్కడ నీ అస్తమేం లేదా? స్కిట్ లో టైం లేదు ఇప్పటికే. వస్తున్నాడు కొడుకు. రారా డాడీ. ఈడికే నీ నాన్నలాగా ఉన్నా, ఈడి నాకానేంట్రా? చెప్పాను కదన్నా నీ పోలికలు ఏం లేవు, నీ ఇత్తనం కాదని. ఎవరండి? నీ కొడుకు అయితే కాదండి. ఒక నిమిషం. అదే సీత, మనకి పిల్లలు పుట్టరు కదా సీత, అందుకోసం పెంచుకుందాం తీసుకొచ్చా. ఆల్రెడీ పెరిగే ఉన్నాడు కదా, ఇంకేం పెంచుకుంటాం? పెంచుకుందామమ్మా. నానా ఓకే సర్లే ఏదో ఏడండి. సాధించవురా, ఈ నాకు మొత్తం చెప్పాడు. నేనేం చెప్పలా, వాడు నీ కొడుకనే చెప్పా, పక్కనోడు కొడుకు అని చెప్పలా. నువ్వు ఆగరా నానా, సీతకి తెలిసి నీ బతిగా ఇవి ఎక్కేస్తారులే ఈ రోజంతా. భయం వేస్తుంది నానా. సరే కానీ రెండే కూడా లేదురా, ఇంకా రాలేదు. ఈ పాటి పని మనిషి గెటప్ లో రావాలన్నా, ఇంకా రాలేదు ఏంటో. మర్చిపోయినట్టుంది, పిలవండి ఎవరన్నా. ఎవరు? నాకు అదే డౌట్. పని మనిషి రావాలమ్మా. ఇదిగో వచ్చింది. ఈ ఆంటీనే పెళ్లి చేసుకుంది. నువ్వు ఓగరా. ఎవరండి? సీత, నువ్వు కష్టపడడం చూడలేక పని మనిషిని పెట్టాను సీత. నువ్వు ఇంట్లో కూడా ఎక్కువ కష్టపడలేకపోతున్నావు, నేను పోతా అన్నా. మంచిగా చేసుకోమ్మా.
అమ్మా హారతి తీసుకోండి. నా సేదంత పతివ్రాత అనుకోలేదు. అబ్బో సరేలే అన్న పదవాళ్ళు చేసుకొని తప్పేముంది మామయ్య? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటూ ఏమండి మీ నాన్న ఆ పని మనిషితోటి మీ నాన్నగారు సీత 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 మా నాన్ననే అనుమానిస్తావా సీత? ఏమండి మీ నాన్న ఆ పని మనిషితో అంట్లతో అమ్ముతున్నాడండి. సీత హెల్ప్ చేస్తున్నాడు సీత, నీకు అన్ని అనుమానాలే. ఛీ లోపలికి వెళ్ళు. ఇవే మీ అక్క తెలియకుండా కొన్ని మళ్ళీ పళ్ళు చేశాట్రా. ఏవండి అక్క చూస్తే అది బాధపడుతుంది. పిచ్చిది, దానికేం తెలుసు. అబ్బా మామూలుగా లేవే. ఊరే నువ్వేంటి ఇక్కడ? పువ్వులు ఎలా పెట్టిన చూస్తానన్నా. చెప్తా చూస్తా చూసావు కానీ మీ అమ్మకి చెప్పమాకరా. చెప్పడం కాదు చూసాను. నీ బతికి అయిపోయింది నీ చెక్కేస్తారు. సీత నీకు పెట్టిన మిలిగిపోయిన మల్లెపూలు పని మనిషికి ఇచ్చాను సీత. అవునా నిజమా? ఈ పని మనిషి ఉండడానికి వీల్లేదు, పంపించేయండి. ఉండాల్సిందేమ్మా. ఎవరు ఉంచుకోవడానికి? మీరు ఉంచుకోవడానికా మీ అబ్బాయి ఉంచుకోవడానికా? సీత ఏం మాట్లాడుతున్నావు? కొత్త కొన్న ఎంత చేస్తుందంటే కొడితే ఇంకెంత చేసిద్దు. నన్నేనాడు నా భర్త పన్నెత్తి మాట కూడా అనలేదు, అలాంటిది నా చెంప పగిలేలా కొట్టాడు. అది కుక్కను కొట్టినట్టు ఎవరితోనే నువ్వు? అమ్మా పని మనిషినమ్మా. ఈ పని మనిషికి పెళ్లి జరగాలి, ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి. అమ్మా మీ ఆయన నేపాల్ ఎందుకు వెళ్ళాడు అడుగమ్మా. నేపాల్ ఎందుకు వెళ్ళారండి? బిజినెస్ పని మీదే. ఇదేనా బిజినెస్? నువ్వు వాగుతావా? అమ్మా, అమ్మా, నా జీవితం నాశనం చేశారు జీవన్ గారు. అసలు ఏం జరిగిందంటే నీకు కూడా తెలీదా? నీకు పిల్లలు పుట్టడానికి వాడిని నేనే రెండో పెళ్లి చేసుకోమని చెప్పినా. ఈడే మనిషి కొడుకు. అందుకేనా ఈ ఎత్తుని తీసుకొచ్చి నా కొడుకుని పరిచయం చేసావు? ఇబ్బంది అయితే నేను వెళ్ళిపోతా. మీ అందరికీ ఇబ్బంది అయితే నేను వెళ్ళిపోతా. నేను కూడా వస్తావు నీతో పాటు. ఎందుకు? అదే నీతో తోడుకుందామని. మీరెవ్వరు ఎక్కడికి వెళ్ళదు, అందరం కలిసే ఉందాం. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే. వేసుకోండి. మా కుటుంబం సార్ కలిసి ఉంటాం. నాకైతే స్కిట్ చాలా ఫన్ అనిపించింది. సో జడ్జ్ గారు మీకు ఎలా అనిపించింది స్కిట్? సూపర్. కంగ్రాచులేషన్స్ విడాకుల విజయ్ అండ్ టీమ్. భార్యాభర్తల మధ్య కిరికిరి ఎలా ఉంటుందో చూపించడానికి వస్తున్నారు మన క్రాకర్స్ క్రాంతి అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ క్రాకర్స్ క్రాంతి అండ్ టీమ్. దంచు అని బాగా దంచు కానీ. ఒక్క నిమిషం, ఇది క్రాకర్స్ క్రాంతి స్క్రిప్టా? ఒక్క నిమిషం చేయండి. చేస్తానన్నా. ఏ రోజైతే దీన్ని పెళ్లి చేసుకున్నానో నా పంతలు మొత్తం బాగా పగులుతున్నాయన్నా. ఏంద్రా పంతలు గింతలు అంటున్నావు? నారా పొందడానికి ధైర్యమా? నర్రాలు వీకేస్తా బిడ్డ ఏమనుకుంటున్నా? అమ్మో ఇది పెళ్లి చేసుకోకుండా మాత్రం ప్రపంచం అంతా జయించవచ్చన్నా. కానీ పక్కింటి పెళ్ళం కూడా మనం ఏం చెప్పుకోలేము. అబ్బో ఈయన పెద్ద పీకుడు గాడు. పిల్లలు అయినప్పటి నుంచి నో పర్ఫార్మెన్స్. చెప్తా. అవును అని ఇంతకు మన పిల్లలు ఎక్కడున్నారే? ఎక్కడున్నారు? పక్కింటి పిల్లలతోనే ఆడుకొని పోయింటారు. అమ్మ బుజ్జి గోరు ముద్దలు ఎరగని పోరగాళ్ళలాగా లేరు, దొరికిన ముద్దలలో తినేలాగున్నారు. నారపంకుల్ నాకేం చాక్లెట్ ఇప్పిస్తారా? ఆంటీ మీరు కూడా. నేను ఆంటీ కాదమ్మా. ఒక్క నిమిషం, ఆమె ఆంటీ అంటే అంకుల్ అనొచ్చు. ఓకే. అక్కడ బాగా కంటాయిన అమ్మాయి. డాడీ నాకు ఐస్ క్రీమ్ కావాలి. డాడీ నాకు ఐస్ క్రీమ్ కావాలి. డాడీ నాకు ఐస్ క్రీమ్ కావాలండి. డాడీ నాకు ఐస్ క్రీమ్ కావాలి. సగం చీకిపోయిన ఐస్ క్రీమ్ పుల్లలా ఉంది మీ అమ్మ. అక్కడ వెళ్ళి అడుగు. నేను చీకిపోయిన ఐస్ క్రీమ్ పుల్లనా?
భార్య బాగుంటే మాత్రం ఓడ్చుకోలేడు వీడు కర్రెమ్మో కన్నా. నేను కర్రకు నువ్వు బట్ తెల్లగా ఉన్నా లేదే. అమ్మకి ఐస్ క్రీమ్ ఇప్పడానికి చేత కాదు కానీ లత్కోర మాటలు మాట్లాడతారు. బెడ్ మీద బ్యాలెన్స్ చేయడం తెలియదు భారం, బాధ పెట్టడం మాత్రం బాగా తెలిసి నాకు. నేను ఏ బాధ పెట్టాను నేను? తెలుసులే, అన్ని జీవన ముందు ప్రొడ్యూసర్ ముందు చెప్తే సిగ్గుపోతుంది. రే తమ్ముడు, వీళ్ళిద్దరు ఇట్లని గొలవడుతుంటారు కానీ అన్ని అవలే మాటలు మాట్లాడతారు. పోదాం పద. లవడల మాటలు కాదు తల్లి, అది ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అవునండి, నేను మొన్న తెల్ల చీర కట్టుకున్నాను కదా, ఎలా ఉంది? ఎలా ఉంది అంటున్నావా? చచ్చిపోయిన శవం మీద ఉంటావు కదా, తెల్ల గుడ్డ కప్పినట్టుండే. వీడియో ఏందో నాకంటే ముద్దుగున్నాడు, తెల్లబట్ట అంటుండు కర్రమ్మకపో. చాలు చాలు, నీ ఎవరైనా చూస్తున్నా ఏమన్నా? మా తమ్ముడు వస్తే నీ బద్దలు బాసింగాలు అయితే. ఈడేది బలిసిన బలిలా ఉన్నాడు, ఈడేది బలిసిన బలిలా ఉన్నాడు. వీడికి నేను బావ అంట. నేను బలిసిన బలినా? నువ్వే బాగా బలిసిన బాదుషాలో ఉన్నావు. అదే అదేలే బామర్ది, చూస్తున్నా. చూడు చూడు. అవునే, పిల్లలేదు ఇంకా రాలేదు, మళ్ళీ వేరు. పిల్లలు ఆడుకోనికి పోతారు, వస్తుంటారులే, వస్తారు కానీ. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. అసలు ఎగ్జిబిషన్ స్పెల్లింగ్ చెప్పరా? ఊరే నాయన, ఇంకా నా అయ్యం ఎంగేజ్మెంట్ అనలేవు. బావా పిల్లలు ఎగ్జిబిషన్ తీసుకోదాం బావా. ఈయన ఎంగేజ్మెంట్ అంట, నెత్తిన బొచ్చే సక్కలేదు, ఇంక నేనే ఎక్కువ అంటే మళ్ళీ ఎంగేజ్మెంట్ అంట. రే తమ్ముడు, వీళ్ళు ఎగ్జిబిషన్ తీసుకోవడానికి యమలోకానికి పోయేటట్టే ఉన్నాం. బావా యమలోకాన్ని కాదు కానీ, ఎగ్జిబిషన్ కాదు కానీ, హైదరాబాద్ అరే వీడు హైదరాబాదే తీసుకుపోలేడు, ఇంకా ఎంగేం చూపిస్తాడు నీకు. ఎగ్జిబిషన్ అంట, అది అంట, ఇది అంట. ఏది బావా ఈ దాకా హైదరాబాద్ కూడా తీసుకోపోలేవా? ఆగ్రా అయితే నేను హైదరాబాద్ మొన్ననే కదా తీసుకెళ్ళింది. వీడు చూడు, నా కన్నుల పక్కన ఉన్న జనపల్లికి తీసుకుపోయి హైదరాబాద్ అంటున్నాడు. బావా ఇదంతా కాదు బావా, నా పర్సనల్. హైదరాబాద్ కాదు, యమలోకం కాదు, ఏది కాదు, అమలాపురం తీసుకెళ్ళి బావా. ఎందుకురా? అటు అమలాపురం, ఇటు పెద్దాపురం. నీ భర్త నాన్న బ్రోకర్ నేనే. బావా బామ్మర్ది కోసం భర్త అయినా పర్లేదు, బ్రోకర్ అయినా పర్లేదు బావా. నాన్న ఒక్కసారి బ్రోకర్ అవ్వవా? నాన్న ఒక్కసారి బ్రోకర్. అసలు బ్రోకర్ అంటే ఏంట్రా? బ్రోకర్ అంటే బాధ్యత మామా. అవునా, నిజమా? అసలుకి బ్రోకరు బాధ్యతకు తెలియకుండా నా పిల్లల్ని పెంచుకుంటే ఆఖరికి నా పిల్లల చేతులు కూడా నేను బ్రోకర్ అనిపిస్తుంది కదా. బావా ఒకటి చెప్పన్నా, బామ్మర్ది కోసం బ్రోకర్ అయినా పర్లేదు, భర్త అయినా పర్లేదు, బాధ్యత అయినా పర్లేదు. నిజం చెప్తున్నా, నువ్వు నా ఇంట్లో ఉంటే మాత్రము సంసారం మొత్తం ఖరాబ్ అవుతారా. నువ్వు వెంటనే వెళ్ళిపోరా. అయ్యో అంతా కాదు బావా, నీ మైండ్ అంతా కిరికిరి అవుతుంది. వీరికెళ్ళి కొట్రాపు. ఓ అవునరా, కిరికిరే ఉందిరా. బార్కి వెళ్ళి బీరు కొడతారా? అవునండి, నేను కూడా వస్తా బార్కి వెళ్ళి బీరు కొడతాను. జీవేనన్నా నారప్ప, ఇంకా నేను వెళ్ళినట్టే, ఆగినట్టే. వీడు ఒక్కడే పోతాడంట. అయ్యో బావా ఇదంతా కాదు బావా, మనం వెళ్ళి 90 కొట్టామనుకో ప్రపంచం అంతా ఊగిపోద్ది. నువ్వు వెళ్ళిన ఫస్ట్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళు. వెళ్తాం, ఎలా కూడా ఎల్బీ స్టేడియం అర్థం అయింది ఇక్కడ. నానా ఎల్బీ స్టేడియం కట్టు నానా, ఎల్బీ స్టేడియం కావాలి నానా. ఎల్బీ స్టేడియం కాదు, ఎల్బీ నగర్ కాదు. గట్టిగాడు నానా ఎల్బీ స్టేడియం కట్టి నానా. ఆగండ్రా, ఎల్బీ నగర్ కాదు, ఎల్బీ స్టేడియం కాదు, ఎగ్జిబిషన్ పోదాం పదండ్రా. ఇన్ని రోజులకు కానీ దారికి వచ్చిండు నా మోడు. చిన్నప్పటి నుంచి ఆ పిల్లలు ఇంత ఉన్నప్పటి నుంచి అడిగితే తీసుకోవాలి. ఇవాళ ఎల్బీ స్టేడియం అమెరికా హైదరాబాద్ అనేసరికి ఎల్బీ స్టేడియం గుర్తుపోయి. ఏది ఒకసారి మావయ్య అన్నమ్మా. మావయ్య చెప్పు
ఛీ, నువ్వు నాకు బాలకృష్ణ చేయకు తల్లి. మామయ్య మామయ్య అంటే బాలకృష్ణ బంగారు చేయని వేసిండు మామయ్య. ఓహో అదే నీకు అమ్మ అందువని ఏం తెలియదు మా తెలియనోడు కానీ నారాపత అనుకో. నారప్ప మామయ్య అయ్యో బాబోయ్ నాకు నీ పిల్లలు వద్దు ఏమద్దు జీవన్ గారి దగ్గర కత్తి దూస్తే కింద పులాయి కాలిపోతా జంపుగా నారప్ప నారప్ప ఏందప్పా నా పిల్లల కంటే ఎగ్జిబిషన్ తీసుకెళ్ళయ్యా స్వామి. ఎగ్జిబిషన్ నారప్ప దగ్గర తీసుకొని రా, అప్పుడు చెప్తా ఏమేం కావాలి నరికేస్తా. వెళ్ళండి. నారప్ప వస్తా నారప్ప. వెళ్ళా. స్కిట్ చాలా బాగా చేశారు క్రాకర్స్ క్రాంతి అండ్ టీమ్. సో నారప్ప మీకు ఎలా అనిపించింది స్కిట్? సూపర్. కంగ్రాచులేషన్స్ క్రాకర్స్ క్రాంతి అండ్ టీమ్. థ్యాంక్ యూ. Let's welcome all the team leaders onto the stage, please. చూసారుగా నారప్ప గారు ఈరోజు మన వాళ్ళు చేసిన స్కిట్స్. సో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిదో మీరు ఇక్కడికి వచ్చి చెప్పండి. సో నారప్ప గారు ఈరోజు మన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిది? యా అందరు బాగా చేశారు, సూపర్గా చేశారు, కానీ ఒక్కరు మాత్రం బాగా చేశారు. ఎవరు? ఈరోజు విడాకుల విజయ్ అండ్ మోడల్ మహబూబ్. ఇంకెందుకు ఆలస్యం, మీ టీం మెంబర్స్ ని పిలిచేద్దాం. పిలువు. ప్రైజ్ మనీ స్పాన్సర్డ్ బై ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఎల్ఎన్ ప్రైవేట్ లిమిటెడ్లో ₹1 డౌన్ పేమెంట్తో ఈజీ ఈఎంఐతో ఇప్పుడే మీ ఫ్లాట్ను సొంతం చేసుకోండి. ఇదండి, చూసారు కదా మన వాళ్ళు చేసిన స్కిట్స్. ఎంత ఎంటర్టైన్మెంట్గా ఫుల్ జోష్గా ఉన్నారు. ఇదే ఎనర్జీతో అండ్ నెక్స్ట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్తో నెక్స్ట్ వీక్ మీ ముందుకు వచ్చేస్తున్నాం. డూ వాచ్ సినిమా ఛాన్స్ దబిడి దిబిడి కామెడీ షో ఆన్ యూట్యూబ్ ఛానల్ at 6 PM this Friday. Please watch, don't miss it. Cinema Chance దబిడి దిబిడి కామెడీ షో On YouTube.